బండి భగీరథ్ పోక్సో కేసు చేయంగా వారం దినాల సంధి. పోక్సో కేసు అంటే ఏంది? అరెస్ట్ చేయాలనంటే ప్రాసెస్ ఏంది? ఏ ఏ సెక్షన్లు ఉంటాయి? తప్పించుకోవాలంటే ఏమేం కథలు పడతారు అనుకుంటా మస్తు తీర్ల కొత్త కొత్త ముచ్చట్లు పబ్లిక్ తెలిసినాయి కదా. కానీ ఇవే కాకుండా అదే పోక్సో కేసు కొత్త కొత్తగా ఎన్ని ముచ్చట్లను ముంగటేసిందో, ఎన్ని లోపల లోపల దోస్తానుల్ని బయట పెట్టిందో, ఎవరికి సోపతన్నది కుల్లం కుల్లా చూపించేసింది. చూడుర్రి మీకే అర్థమవుతుంది. ఇన్ని దినాల సందినొస్తున్న కొన్ని పుకార్లకి నిజమేనా కాదా అని నిచ్చే పబ్లిక్ వచ్చే అనుమానాలకి బండి భగీరథ్ పోక్సో కేసు క్లారిటీ ఇచ్చేసింది అని అనుకుంటా సోషల్ మీడియాలో కొత్త కొత్త పోస్టులు షేర్లు అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీతోని ఎంత మిలాఖత్ అయిందో, ఇద్దరిది చీకటి దోస్తానే నేను వచ్చే వార్తల్ని ఏం దాకా నమ్మొచ్చో ఇక ఆ ముచ్చట కండ్లకు గట్టినట్టు క్లారిటీగా తెలిసిపోయింది అనుకుంటా కొందరు మాట్లాడితే, బీజేపీ లీడర్లు వాళ్ళ పార్టీల ఇంటోల్లో దగ్గరోల్లో నిందితుల లిస్టులు ఉంటే రేప్ కేసుల్లో కూడా ఏ తీర్ల మతాన్ని గుంజి అసలు ముచ్చటను ఆగం పట్టించి సైడ్ చేస్తారో, సనాతనం ముసుగేసుకున్న కొందరు మైనర్ ఆడవిళ్ళ ఫోటోలు వీడియోలోని ఏ తీర్ల మనస్సాక్షి లేకుండా మందికి షేర్ చేసి ఇలువలు లేకుండా ఇగిలిస్తారో కూడా ఈ వారంలోనే తెలిసిపోయింది అనుకుంటా సురుకులు అంటిస్తున్నారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని పేరు పోయిన ఛానళ్లు పేరు మోసిన పేపర్లను పబ్లిక్ ఎంతగానో పట్టించుకునే బంద్ చేసి వీటిని లైట్ తీసుకున్నారో, మాకక్కడికి వచ్చేది కాకుండా వాళ్ళ సొంత మసాలా కలిపి వాళ్ళకు తగ్గట్టుగా వార్తల్ని వడ్డించుకునే ముచ్చట్లను మేం చూసుడెందుకని ఏ తీర్ల రియలైజ్ అయ్యిర్రు. పతంగి పార్టీ పరమ సనాతన మార్గాన్ని ప్రమోట్ చేసే బీజేపీకి బీ టీం అనుకుంటా ఇన్నేళ్ల సందినొచ్చే ముచ్చట్లలో ఎంత నమ్మొచ్చు అనేది కూడా కొంత ఎక్కువనే క్లారిటీ వచ్చిందని ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. మీదికెళ్ళి నిన్న తెలంగాణకు అమ్మనైతా అని కొత్త పార్టీ పెట్టిన కొందరు లీడర్ అక్కలు అన్యాయమైందని కొట్లాడుతున్న ఆడవిళ్ళకు కాకుండా వాళ్ళ సొంత ఎజెండాతోని ఏ తీర్ల పక్క పార్టీ జెండాలకు సపోర్ట్ ఇస్తారనేది ఇంకొందరు ట్విట్టర్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని న్యూస్ యాప్లు పైసల కోసం ఎంత గడ్డి గరుస్తారు, బాధితుల తరపున కాకుండా ఆన్లైన్ పేమెంట్లను బట్టి ఆట ఆడతారనేది కూడా తెలిసిపోయింది. ఇట్లా ఒక్క పోక్సో కేసు ఇగో ఇవన్నిటిని పబ్లిక్ ముంగట పెట్టి ఎవలేందని చూపించే ఓ రియాలిటీ చెక్ అయిందనుకుంటా అటు పొలిటికల్గా ఇటు మీడియా పరంగా సోషల్ మీడియాకి వెళ్ళి అన్ని తీర్ల కట్టల కామెంట్లు కానొస్తున్నాయి నిన్న. అలా ఇంకా రేపు ఈ కేసు చేయంగా ఇంకెన్ని కొత్త కొత్త ముచ్చట్లు ఇట్లా ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతాయో చూడాలిగా. దేశంలో ఇప్పటిదాకా ఏ సర్కారు ఉన్నా కానీ వాళ్ళు పెట్రోల్ రేట్లు పెంచంగానే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎప్పటి తీర లడాయి చేసుడు, పబ్లిక్ తిప్పలు కాదా అని పంచాయత్ చేసి నిలబడి నిరసనలు చేసుడు కూడా కామనే. కానీ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే పెట్రోల్ రేట్లు పెంచింది బీజేపీ అయితే అదే బీజేపీ లీడర్లు సైకిలు రిక్షాల మీద తిరుగుతుంటా సభ్య సమాజానికి సరికొత్త మెసేజ్ ఇస్తుర్రు. ఏ మాట కామాటే పాటోలు పుట్టించే కొత్త కొత్త కాన్సెప్ట్లు, మోడీ సార్ మోపియేసే గమ్మతి గారడీలు ఎంత అర్థం చేసుకున్నా అర్థం కాకపోరు అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్ లేసుడే కాదు ఇగో ఇసంటి పాత వీడియోలను కూడా పని కట్టుకొని షేర్ చేస్తున్నాడు జనాలు. అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ పెట్రోల్ మీద 7 పైసలు పెంచితేనే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ లీడర్ వాజ్పేయి ఇట్లా ఎద్దుల బండి మీద పార్లమెంట్కి వచ్చి నిరసన చూపించిండు. కామన్ పబ్లిక్ బతుకును కాట్ల కలుపుతారా అనుకుంటా కన్నెర్ర చేసిండు. కానీ అలా అదే బీజేపీ పవర్లుండి పెట్రోల్ మీద రాత్రికి రాత్రి రప్పున 3 రూపాయలు పెంచి ముక్కు వెండుతున్నారు. ఇక్కడ గమ్మత్ ముచ్చట ఏంటంటే వాళ్ళే పెట్రోలు డీజిల్ రేట్లు పెంచి మళ్ళా ఆ పార్టీ లీడర్లే సైకిళ్ళు రిక్షాల మీద ప్రయాణం చేస్తున్నాం అనుకుంటా ప్రచారం చేసుకుంటారు చూడరి. దానికి మోడీ చెప్పిన పొదుపు మంత్రము, ఖర్చు తగ్గించుకున్నాడు, కాన్వాయ్ తక్కువ చేసుకోవడం అని కోటింగులు వేసి పోటీల మీద పోస్టులు పెడుతున్నారు. వా ఇసుంటి ఇచ్చంత్రాల కాన్సెప్ట్లు చూపించాలంటే మీ తర్వాతనే ఇవ్వలేనా అని అనుకుంటా కమలం పార్టీ కార్యకర్తలను ట్యాగ్ చేసి మరీ పోస్టులు వేస్తారు కొందరు. వచ్చేదిను అనుకుంటా కుర్చీలో కూర్చొని 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యేదాకా రేలంగి మామయ్య లెక్క మంచిగా మాట్లాడి ఏమంట 3 రాష్ట్రాలకు గెలిచి ప్రమాణ స్వీకారం పండుగ అయిపోగానే ఆ ఫంక్షన్ కు కట్టిన పూలు కూడా వాడిపోక ముందే పార్టీ సర్కార్ ఇట్లా పెట్రోల్ రేట్లు పెంచి పడేసిందిగా. మరి ఆయనతో పొదుపు పార్టీ బండ్లు బయట తీయకుర్రి, ఖర్చులు తక్కువ చేసుకోరు అని చెప్పేది ఇంటలేరని మోడీ సార్ ఈ రేట్లు పెంచే ఐడియా చేయలేదుగా అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తారు సోషల్ మీడియాలో.